శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 8వ రోజు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు శ్రీకాళహస్తి నియోజకవర్గం గురవరాజుపల్లి వద్ద పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టినటువంటి సంక్షేమ పథకాలతో ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో మీరంతా కూడా పెద్ద ఎత్తున ఎండను సైతం లెక్క చేయకుండా ఎదురు చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాలు సంక్షేమ పథకాలతోనే ఆయన విజయం తథ్యం. కాళహస్తి ప్రజలు ఈరోజు స్వాగతం పలకడానికి ఎండగాని గాలినకుండా వచ్చి నిలబడుకుని రోడ్ల మీద ఉన్నారు. ఆయన బయట రావడం కోసం స్వాగతించడం కోసం రెడీగా ఉన్నాము. ఇతని వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. చంద్రబాబు గారు వస్తే ఎడారవడం ఖాయం. కనీసం ముసిలి వాళ్ళకి పెన్షన్లు కూడా లేక వాలంటీర్లను ఇవ్వనీయకుండా అడ్డుకున్నాడు. అతనికి ఎడకాడికి సమాప్తం. అతని జీవితం కూడా తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయ్యే వరకు కమ్మ సామాజిక వర్గం నుంచి శపథం చేసి భూస్థాపితం చేసే వరకు నిద్రపోవని తెలియపరుస్తున్నాం. మీరు చెప్పండి, ఓవరాల్గా చూసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి అడుగడిగినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? అవునండి, సంక్షేమ సారథి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ని అడ్డంకులు వచ్చినా ఎండ గాలి వాన లెక్క చేయకుండా అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. ఇంకొకటే చెప్తున్నాము, ఈ టీడీపీ ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈ ముగ్గురు కలిసి వాలంటీర్ల వ్యవస్థ మీద చిన్న చూపు చూస్తూ ఎక్కడికక్కడ వాళ్ళు మరీ మా కాళహస్తిలో బొద్దల సుధీర్ రెడ్డి అయితే మాత్రము అసలు వాళ్ళని టెర్రరిస్టులతో పోల్చడం చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు వాలంటీర్ల ద్వారా సుధీర్ రెడ్డి గారు బొద్దల సుధీర్ రెడ్డి గారు వాలంటీర్ల వ్యవస్థ మీద చాలా చిన్న చూపుతో ఘోరంగా మాట్లాడారు. నక్సలైట్లు అంటాడు, టెర్రరిస్టులు అంటాడు. ఏంది ఆ దారుణమైన భాష? ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు ఏం చేశారంటే వృద్ధులకి, వికలాంగులకి పెన్షన్లు ఇవ్వలేకుండా కోర్టుకు వెళ్ళి స్టేజ్లు ఇచ్చి తన ప్రత్యర్థమైనటువంటి తన మనుషులైనటువంటి నిమ్మగడ్డ రమేష్ ద్వారా కోర్టుకు వెళ్ళి స్టే తెప్పించి వాలంటీర్ల వ్యవస్థలో పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఈ ఉసురు తగిలింది, ఈ ముసలి వాళ్ళది, పెద్ద వాళ్ళది, వికలాంగులది ఈ ఉసురు తగిలి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మట్టి కరుచుకొని పోతారని మేమందరూ తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఈరోజు శ్రీకాళహస్తిలో అడుగడిగినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈరోజు ఎండను సైతం లెక్క చేయకుండా ఎదురు చూస్తున్నారు. ఏమనిపిస్తుంది? గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల సంక్షేమ కార్యక్రమం ఆయన ఇచ్చిన అన్నిటి కూడా లబ్ధి పొందినారు. కాబట్టి ఆ హృదయంతో ప్రతి ఒక్కరూ ఎండైనా కూడా అందరూ కావలి కాసుకుంటూ ఆయన ఎప్పుడు వస్తాడో దేవుళ్ళలాగా దేవుడికి దండం పెట్టుకున్నట్లాగా నీరాంజలు పలుకుతున్నారు జనాలు. ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆయన్ని అడ్డుకోవాలంటే దేవుణ్ణి అడ్డుకున్నట్టు సమానమే. జగన్మోహన్ రెడ్డి 175కి 175 శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఇంత తండోలుగా జనాలు ప్రతి ఒక్కరు రావడం. ఈరోజు పింఛన్ కార్యక్రమాలు నిలిపేయడం అనేది అంటే ప్రతిపక్షాలు చేయడం అది అన్యాయము. జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళా ముఖ్యమంత్రి 30 ఏళ్ళు ఉంటాడు, ఉండి 175 వస్తాయి. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం రాష్ట్రంలో ఎల్లప్పుడూ ఉంటుందని జై జగన్, జై మదన్. ఎన్నికల వేళ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ పైన విష ప్రచారం చేస్తూ ఉన్నారు, కుట్రలు చేసి ఈరోజు ఇబ్బంది గురి చేస్తాను. ఏ విధంగా చూడాలి? ఇది చాలా దారుణమైన విషయం. దీన్ని మేము పార్టీ తరఫున అందరం ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇదే వాలంటీర్లు అందరూ అవ్వాతాతలు అందరూ పెన్షన్ తీసి లబ్ధిదారులు అందరూ ఈ తెలుగుదేశం గవర్నమెంట్ అవుతేనేమి, ఈ జనసేన అవుతేమి, బీజేపీ అవుతేనేమి మట్టి కనిపించుకుపోవడం తథ్యం. మేమందరం ముక్తకంఠంగా చెప్తున్నాం, రాబోయేదే జగన్ అన్న ప్రభుత్వం, మళ్ళా జగన్ అనే సీఎం, కాళహస్తి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే అవుతాడో ఇది తథ్యం. బొద్దల సుధీర్ రెడ్డి గారు నువ్వేదేదో మాట్లాడుతున్నారో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేది నేర్చుకోండి. ఫస్ట్ అవాకులు చవాకులు అనేది అందరూ పేలుస్తారు. వాలంటీర్ల మీద నువ్వు విషప్రచారం చేస్తున్నావు, ఇది చాలా దారుణమైన విషయం. దీన్ని మేమందరం పార్టీ తరఫున ఖండిస్తాను. జై జగన్. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది అంటున్నారు. ఈరోజు ఎండను సైతం లెక్క చేయకుండా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సీఎం జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఏమనిపిస్తుంది అన్న? ఒక శ్రీకాళహస్తిలోనే కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. అతి ముఖ్యంగా శ్రీకాళహస్తిలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా కన్నా ఇంకా గొప్పగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. మా బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యువత చూడండి ఎంత వర్కలు వచ్చేస్తున్నారో చూడండి. మరి గత పాలకుల
నిర్లక్ష్యం కారణంగా ఈరోజు జగనన్న పేదల పక్షాన నిలబడి పేదల కోసం పోరాటం చేస్తున్నాడు. నిన్న మొన్న సంఘటన చూస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ని పంపించి కోర్టుకి, అలాగే ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయించి పేదవాళ్ళ కడుపు కొట్టు ఈ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే వాళ్ళ కూటమి అందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలి. పేదల కోసం, ముసలోళ్ళ కోసం, అవ్వాతాతల కోసం పెన్షన్లు కూడా ఆపి మరి ఈ మండు టెండల్లో ఆ పండుటాకుల్ని చంపేదానికి కంకణం కట్టుకున్నారు. అందుకే అన్న, పేద మధ్యతరగతి ప్రజలంతా కూడా జగనన్న పక్షాన నిలబడి ఈ రాష్ట్రంలో 175 సాధించి జగనన్నని చరిత్రలో ఈ ప్రపంచంలో ఈ దేశంలో గొప్ప ముఖ్యమంత్రిగా కీర్తింపబడేట్టుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు అందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారంటున్నారు. ఈరోజు ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుట్రలు కుతంత్రాలతో పెట్టేందుకు ఈరోజు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత తిరిగి వాలంటీర్ వ్యవస్థ ద్వారానే పెన్షన్ చేస్తామని చెప్పేసి వైసీపీ కెమెరామెన్ శ్రీకాంత్తో విజయవంతి శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట నుంచి.